నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుందాం. పాస్ట్ 27 ఇయర్స్గా వీళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో. సో వీళ్ళు అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీ మీద ఇప్పుడు ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నారాయణ రోబోటిక్ సర్జరీ టీమ్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిగా డాక్టర్ వి మహేందర్ రెడ్డి గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ ఎట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. సెకండ్ గా డాక్టర్ బీజు రవీంద్రన్ గారు ఉన్నారు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హెచ్ఓడి నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ముందుగా డాక్టర్ బీజు రవీంద్రన్ గారు, రోబోటిక్ సంబంధించి టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ మోకాల్కి పూర్తి మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నార్మల్గా నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కన్వెన్షనల్ నీ జాయింట్ అంటాం అది. సో దీంట్లో రోబోటిక్ నీ అంటే కన్వెన్షనల్ నీ జాయింట్లో మనం సొంతంగా డాక్టర్ డిసైడ్స్ ఎంత దూరం బోన్ కట్ తీసుకోవాలి, ఎంత దూరం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేయాలా. రోబోటిక్ నీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రోబోటిక్ క్యాప్చర్ చేసుకొని మనకి ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తారు. ఎంత దూరం బోన్ కట్స్ తీసుకోవాలి, ఎంత దూరం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేయాలా త్రూ ద ఇన్పుట్స్ ఆఫ్ ది రోబోట్. దిస్ ఇస్ ది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అండ్ కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి అండ్ సాధారణంగా ప్రీవియస్గా మనం ఫాలో అయ్యే మెథడ్స్కి డిఫరెన్స్ ఏంటి? అసలు రోబోటిక్ సర్జరీ వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి వస్తాయి పేషెంట్స్కి? అర్లియర్గా చాలామంది భయపడేవాళ్ళు నీ రీప్లేస్మెంట్ అంటే ఎలా ఉంటుంది, నడవగలుగుతారా లేదా, చాలా క్వెరీస్ ఉండే. ఇప్పుడు టోటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ కూడా ఎట్లా అంటే అర్లియర్గా జాయింట్ రీప్లేస్మెంట్స్లో డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు ఎంత దూరం బోన్ కట్ చేయాలా, ఎంత దూరం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేయాలా, ఎంత దూరం మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ది నీ చేసుకోవాలా, మనం ముందుగానే ప్లాన్ చేసుకొని డాక్టర్స్ డిసైడ్ చేసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సిస్టమ్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ డైరెక్ట్గా కెమెరా ద్వారా లేకుంటే సిటీ స్కాన్ ద్వారా క్యాప్చర్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎంత మినిమల్ కట్స్ తీసుకోవాలా, ఎంత మినిమల్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేయాలా, ఎంత దూరం బ్యాలెన్స్ చేయాలా. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే పాత నీకి దీనికి మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది. మినిమం బోన్ కట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మినిమం బ్లడ్ లాస్ ఉంటుంది. దాంతోపాటు రికవరీ ఆఫ్ ద పేషెంట్ అర్లియర్గా ఉంటుంది, ఫాస్ట్గా జరుగుతాయి. అండ్ పేషెంట్ కూడా గోయింగ్ బ్యాక్ టు వర్క్, ఉద్యోగం మళ్ళీ తిరిగి పోవడం అంటే చాలా ఫాస్ట్గా జరుగుతాయి. రోబోటిక్ సర్జరీ అనగానే అసలు రోబోటికే మొత్తం కంప్లీట్గా చేస్తూ ఉంటుంది. వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు. డాక్టర్స్కి అయితే హ్యూమన్స్ కాబట్టి అట్లీస్ట్ పెయిన్ తెలుస్తుంది, వాళ్ళు కంట్రోల్ స్టేజ్లో ఉంటారు అని భయపడుతూ ఉంటారు పేషెంట్స్. లేదు, రోబోటిక్ అంటే కంప్లీట్గా రోబో వచ్చేసి చేయడం కాదు. వాట్ హ్యాపన్స్ ఇస్ మనం అర్లియర్గా మనం 1 డే బిఫోరు పేషెంట్ ఎక్స్రే కానీ పేషెంట్ డీటెయిల్స్ తీసుకొని నీట్గా మనం కొన్ని లైన్స్ ఉంటాయి, లైన్స్ ద్వారా ఎంత దూరం కరెక్ట్ చేసుకోవాలా, ఎంత దూరం బోన్ కట్ తీసుకోవాలా, మనం ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటాం ఇది. ఆ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో 1 డే బిఫోర్ మనం కూర్చొని డిసైడ్ చేసుకొని ఎంత మినిమల్ బోన్ కట్ తీసుకోవాలా, ఎంత బోన్ రిసెక్షన్ చేసుకోవాలా, ఎంత దూరం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసేయాలా, డాక్టర్ ఈజ్ టు డిసైడ్. దీని ద్వారా ఇప్పుడు ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ కాకుండా ఆ రోజు మనం ఆన్ ద టేబుల్ ద కెమెరా విల్ డైరెక్ట్లీ క్యాప్చర్, మోకాలు డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకొని మ్యాపింగ్ అంటారు, ఆ బోన్ మ్యాప్ చేసుకొని ఎంత మినిమల్ కట్ చేసుకోవాలా ద రోబో విల్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు ద డాక్టర్. ఆఖరిగా చేసేది డాక్టరే చేసుకోవాల్సిందే, తప్పదు అసలు. బికాస్ బట్ ద థింగ్ ఇస్ పర్ఫెక్ట్ ప్రిసిషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తాయి. ఆ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వల్ల ఎక్స్ట్రా బోన్ కట్ చేయడం కానీ కొంచెం అప్ అండ్ డౌన్ బోన్ కట్ చేయడం కానీ ఇది ఏముండకుండా ప్రిసిషన్ అండ్ విత్ పర్ఫెక్ట్ ఎక్స్పర్టైజ్తో మనం చేస్తున్నాం. సో రోబోట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ డూయింగ్ ద సర్జరీ, అట్లా కాదు. మోస్ట్లీ వీల్ బి డూయింగ్ ద సర్జరీ బట్ పర్ఫెక్ట్ ఇన్పుట్స్ త్రూ ద రోబోట్ ద్వారా మనకు వచ్చిన తర్వాత సర్జరీ విల్ బి మోర్ ప్రిసైజ్. సరే, ఈ బోన్ కటింగ్ అనేది ప్రీవియస్గా బిఫోర్ రోబోటిక్ ఎలా ఉండేది ఆ ప్రాసెస్ అంతా, అండ్ ఇప్పుడు ఎలా ఉంది, అండ్ దీనివల్ల ఎక్సెస్ బోన్ అనేది కట్ అవుతుందా అనేది చాలా మందికి రేజ్ అయ్యే డౌట్. కరెక్ట్గా ప్రాపర్ మెజర్మెంట్ రోబోటిక్ తీసుకుంటుంది అని అంటారు. బిఫోర్ దట్ ఎలా ఉండేది అసలు? ఎర్లియర్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇప్పుడు బోన్ సా మనకు లేకుంటే బోన్ బర్ మన చేతిలో ఉండేది. ఆ బోన్ బర్ ద్వారా మనం ప్రిసిషన్ తీసుకొని మనం కట్ చేసేవాడిని. So there is a possibility that a small kind of precision mistake or error earlierగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే there is a system in which it is called as haptic feedback. మనం రోబోట్ మనకి ఇన్ఫర్మేషన్ తర్వాత మనం చేతిలో ఉన్న గన్ కానీ హ్యాండ్ గన్ కానీ మనం మ్యాప్ చేస్తాం. ఆ మ్యాప్ చేయడం అంటే బయట కనుకపోతే ఆటోమేటిక్లీ ఆ సో కానీ ఆ బర్ విల్ ఆటోమేటిక్లీ స్టాప్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు గో బియాండ్. ఒక కట్ తప్పుగా తీసుకోవడానికి కూడా ఈ సా పనిచేయదు అసలు.
ఆ బార్డరింగ్ అని ఆ పర్ఫెక్ట్ ఇన్పుట్ ఆ మార్కింగ్లోనే మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తప్పదు. ఆ కట్ చేయకపోతే కూడా ఇట్ విల్ విల్ ఆటోమేటిక్లీ స్టాప్ బై ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకి. ఎక్స్ట్రా బోన్, తప్పుగా బోన్ కట్ చేయడం, అన్ప్రిసైజ్ కట్ చేయడం ఉండదు దీంట్లో. హెవీ బ్లడ్ లాస్ కూడా అండ్ వెరీ మినిమల్ బ్లడ్ లాస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి అసలు నార్మల్ కామన్ పబ్లిక్కి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి? అండ్ బిఫోర్ దట్ వాళ్ళు సర్జరీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దే డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ ఈస్ దేర్ అనేది. సో వన్స్ సర్జరీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బిఫోర్ ద సర్జరీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు, అండ్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తూ ఉంటారు బిఫోర్ ద సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ? మీన్ వైల్ సర్జరీ టైంలో ఎలాంటి ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది? సో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎర్లియర్గా పేషెంట్కి మనం ఎర్లియర్గా పేషెంట్ భయపడేవాళ్ళని. నీ జాయింట్ సర్జరీ అంటే చాలా దీంట్లో ఎట్లా అంటే వీ టెల్ దమ్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మజిల్స్ కరెక్ట్గా ఉండాలా, మనం యువర్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజియోథెరపీ ఆస్పెక్ట్. సో ద ఫిజియోథెరపీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్. దీంట్లో పేషెంట్స్కి ముందుగానే చెప్తాం, ద రిజల్ట్స్ అండ్ ద అవుట్కమ్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద పాసిబుల్ ప్రాబ్లమ్స్ కెన్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ we have coming to the latest advantages of robotic, there is minimal chance of anything for any complications తక్కువ అయింది, బ్లడ్ లాస్ తక్కువ అయింది. అర్లియర్గా 3 to 4 weeks అయ్యేది పేషెంట్ మళ్ళీ జాబ్కి పోవడానికి. బట్ ఇప్పుడు విత్ ఇన్ 2 weeks itself they go back to their job and everything back again. అండ్ రికవరీకి త్వరగా రికవర్ అయిపోతున్నారు. అండ్ పోస్ట్ సర్జరీ తర్వాత వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా, అండ్ ఎక్కువగా రన్ చేయొచ్చా, వాక్ చేయొచ్చా? ఆల్రెడీ మోకాలు మొత్తం అరిగిపోయిన వాళ్ళకి ఈ సర్జరీస్ చేసుకుంటున్నాం. సో దేర్ బేసిక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటాం. సో దే కెన్ వాక్, దే కెన్ గో అరౌండ్. అండ్ అప్కమింగ్ నీ జాయింట్ సర్జరీస్ కానీ దే డూ అ లాట్ ఆఫ్ రన్నింగ్ ఆల్సో. దే కెన్ సిట్, దే కెన్ స్క్వాట్ అండ్ ఎవ్రీథింగ్. అర్లియర్ మనం యూ కాంట్ సెట్ డౌన్, యూ కాంట్ స్క్వాట్ అంటే, బట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హై ఫ్లెక్స్ నీ అంటాం. సో దానివల్ల యూ క్యాన్ డూ క్వైట్ అన్ అమౌంట్ ఆఫ్ గుడ్ స్క్వాటింగ్ కానీ రన్నింగ్ కానీ. యూ కెన్ వాక్ అండ్ యూ కెన్ డూ అ పెయిన్ ఫ్రీ లైఫ్ for the rest of the life you have. So that is the biggest advantage ఈ సర్జరీ వల్ల. అండ్ ఈ సర్జరీ చేయడానికి పేషెంట్స్ వైపు నుంచి అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం ఉండకూడదు ఒకవేళ సర్జరీ చేయడానికి? ఎవ్రీ సర్జరీకి కాంప్లికేషన్స్ అండ్ జనరల్ కోమార్బిడిటీస్ అంటాము, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఉంటుంది. కానీ దీనివల్ల ఎట్లా అంటే ఆల్ దోస్ థింగ్స్ విల్ బీ కంట్రోల్డ్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీ అనెస్థెటిక్ చెకప్. అనెస్థెషియా వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని మ్యాక్సిమం రిస్క్ తగ్గించుకొని ఈ ఎలిమెంట్స్ అన్ని కంట్రోల్ చేసి వీ డూ ద సర్జరీ. సో దర్ ఇస్ నో కాంట్రాండికేషన్ కానీ మనం సర్జరీ చేయకూడదు ఈ మనుషులకు కానీ అట్లా దర్ ఇస్ నథింగ్ దేర్. దట్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. సో సార్, వన్స్ పేషెంట్ ఎంటర్ అయిన తర్వాత మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? అండ్ విత్ ఇన్ 24 hours-లోనే సర్జరీ తర్వాత వాళ్ళు వాక్ చేస్తున్నారు అని అంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ కేర్ అండ్ యువర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, స్టాఫ్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నారాయణ మెడికల్ కాలేజ్? వీ హ్యావ్ అ స్పెషల్ టీమ్ ఆఫ్ రోబోటిక్ టీమ్, సర్జికల్ టీమ్ కానీ ఆర్థో టీమ్. టోటలీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ రోబోటిక్ టీమ్. ఆ రోబోటిక్ టీము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ రోబోట్ టీమ్ ఒక పర్సన్ ఉంటారు. సో ఇన్ రోబోటిక్ ఆర్థో టీంలో అర్లియర్ వీ హ్యావ్ అవర్ ఓన్ అనెస్థెటిస్ట్ హూ టేక్స్ కేర్. వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్. మనం ముందుగానే బ్లడ్ చెకప్ చేయడం, కంట్రోల్ చేయడము, కామార్బిడిటీస్ అన్ని కంట్రోల్ చేయడము. ఆఫ్టర్ దాట్ ప్రీ అనెస్థెటిక్ చెకప్ తర్వాత వీ హ్యావ్ అ పర్సన్ హూ షిఫ్ట్స్ ద పేషెంట్స్. వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ స్పెసిఫిక్లీ ఓన్లీ ఫర్ రోబోటిక్ టీమ్ కోసము. ఆఫ్టర్ ద సర్జరీ తర్వాత కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ హోమ్ కేర్ సిస్టమ్, వేర్ మనం ఫిజియోథెరపిస్ట్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కంటిన్యూ చేయడం ఫిజియోథెరపీ. ఈవెన్ ఫిజియోథెరపీ హాస్పిటల్లో ఉన్న కాలం వరకు వాళ్ళు చేసుకుంటారు. దాని తర్వాత కొంచెం భయంతో కానీ పెయిన్తో కానీ చేయడము ఆపేస్తారు. సో దాని బదులు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ హోమ్ కేర్ సిస్టమ్ ఆఫ్ ద ఫిజియోథెరపీ, వేర్ వీ సెండ్ మనం ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి పంపించేసి కంప్లీట్ ఫిజియోథెరపీ చేయించుకొని సో దట్ అర్లియర్గా రికవర్ రావడము అది ఉంటుంది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ రోబోటిక్ టీమ్. సో ఫిజియోథెరపీ కీ రోల్ ప్లే చేస్తుంది? డెఫినెట్లీ ఒక మేజర్ కీ రోల్. బికాస్ వితౌట్ ఫిజియోథెరపీ సర్జరీ చేసిన తర్వాత మోకాలు ముడవకపోవడం కానీ, మోకాలు చాపడం కానీ అది చేయకపోతే ఇట్ బికమ్ స్టిఫ్. మళ్ళీ హోల్ సర్జరీ ఫెయిల్స్ ఓవర్ దట్. సో యాజ్ మచ్ యాజ్ సర్జరీ ఒక పార్ట్ అంటే
ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో ద మోస్ట్ కీ పార్ట్ దీంట్లో. సో సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది సార్? As far as it goes, without any complications, as any surgery, there's always a 10% complication for every surgery. Normal thing. Specific to this though, there's no risk, there is no complication as it is. వన్స్ సక్సెస్ఫుల్ అయిన సర్జరీ పేషెంట్స్ కి ఎంత లైఫ్ టైం పెరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ నీ రీప్లేస్మెంట్? నీ రీప్లేస్మెంట్ వల్ల సఫర్ అయ్యి 10-15 years కంటే సఫర్ అవ్వకుండా 10-15 years పీస్ఫుల్గా పోవచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎక్స్ట్రా లైఫ్ కంటే ఎక్స్ట్రా మూమెంట్ అండ్ పెయిన్ ఫ్రీ లైఫ్, అదే కీ రోల్ దీంట్లో. సో నెక్స్ట్ మహేంద్ర గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ సర్జరీలో నిజంగా రోబోట్ స్వయంగా ఆపరేషన్ చేస్తుందా లేక సర్జన్ నియంత్రణలోనే జరుగుతుందా సార్? మనకి ఈ రోబోటిక్ సర్జరీ విధానంలో ఇది చాలామందికి అపోహ ఉంది. రోబోటిక్ సర్జరీలో ఒక రోబోట్ అనే యంత్రం ఆపరేషన్ చేస్తుంది, అది ఎలా చేస్తుంది అనే పేషెంట్స్కి చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ ఈ రోబోటిక్ సర్జరీలో సర్జనే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సర్జనే ఆపరేషన్ చేస్తాడు. బట్ ఈ రోబోట్ అనే ఒక టూల్ని యూస్ చేసుకొని ఈ రోబోట్ సహాయంతో సర్జన్ ఆపరేషన్ చేస్తాడు. సో దట్ ఈజ్ రోబోటిక్ సర్జరీ. అండ్ ఇక్కడ మనకి రోబోటిక్ సర్జికల్ సిస్టంలో ఒక సర్జన్స్ కన్సోల్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత రోబోటిక్ ఆర్మ్స్ అనేది ఉంటాయి. సో సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని తను కమాండ్స్ ఇస్తూ ఉంటాడు, హ్యాండ్ కమాండ్స్ కానీ ఫుట్ కంట్రోల్స్ ద్వారా తను కమాండ్స్ ఇస్తూ ఉంటాడు. ఈ కమాండ్స్ని రిసీవ్ చేసుకొని ఈ రోబోటిక్ ఆర్మ్స్ సర్జన్ ఏదైతే కమాండ్స్ ఇస్తాడో వాటిని ఎగ్జాక్ట్గా సిమ్యులేట్ చేస్తూ ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఆపరేషన్ చేస్తాయి. సో దట్ ఈస్ రోబోటిక్ సర్జరీ. సో ఇక్కడ సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది, నియంత్రణ అంతా సర్జన్ చేతిలోనే ఉంటుంది. సర్జన్ ఇచ్చే ఏవైతే కదలికలు ఉంటాయో దాన్ని ఎగ్జాక్ట్గా సిమ్యులేట్ చేస్తుంది రోబోట్. సో అది రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అంటారు. సో ఈ అపోహ అవసరం లేదు, సర్జనే ఆపరేషన్ చేస్తారు. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ సాధారణ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీతో పోలిస్తే ఎలా డిఫరెంట్ అంటారు? మనకిప్పుడు పాత పద్ధతిలో మనకి కోత ఆపరేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా పొట్టకు సంబంధించిన ఆపరేషన్ చేయాలి అంటే ఒక పెద్ద గాయం చేసేవాళ్ళు, ఆ గాయం ద్వారా ఆపరేషన్ జరిగేది. సో పెద్ద ఒక 10 కుట్లు 14 కుట్లు అలా పడేటివి. నెక్స్ట్ రెవల్యూషన్ మనకు లాప్రోస్కోపీ అనేది వచ్చింది. సో లాప్రోస్కోపీలో ఈ పొట్ట మీద చిన్న చిన్న రంధ్రాలు వేసి దాని కీ హోల్ సర్జరీ అంటాం, చిన్న రంధ్రం ద్వారానే ఆపరేషన్ చేస్తున్నారు సర్జన్స్. ఇది సర్జరీలో వచ్చిన బిగ్గెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. బట్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేషెంట్ యొక్క కడుపు అనేది ఒక 3 డైమెన్షనల్ స్పేస్. లాప్రోస్కోపీలో ఈ 3 డైమెన్షనల్ స్పేస్లో సర్జన్ ఆపరేషను ఒక 2 డైమెన్షనల్ మానిటర్ని చూస్తూ చేస్తూ ఉంటాడు. దానివల్ల ప్రెసిషన్ తగ్గుతుంది. సో సర్జన్కి ప్రీ పాయింటింగ్ అని పాస్ట్ పాయింటింగ్ అని దీనివల్ల సర్జికల్ ప్రెసిషన్ తగ్గుతుంది. ఎందుకంటే సర్జన్ ఒక 3 డైమెన్షనల్ స్పేస్లో ఆపరేట్ చేస్తుంటాడు, ఒక 2 డైమెన్షనల్ మానిటర్ని చూస్తూ. తర్వాత మ్యాగ్నిఫికేషన్ అనేది కూడా లాప్రోస్కోపీలో మ్యాగ్నిఫికేషన్ అనేది ఎక్కువ ఉన్నా బట్ పేషెంట్కి మనము బెస్ట్ సర్జికల్ ఎక్స్పర్టైజ్ ఇవ్వడానికి సరిపోయేంత మ్యాగ్నిఫికేషన్ అయితే ఉండదు. సో ఏదైతే ఈ రోబోటిక్ సర్జరీ కొత్తగా ఈ విధానం వచ్చిందో లాప్రోస్కోపీ లాగే ఇందులో కూడా ఇది కూడా కీ హోల్ సర్జరీనే, పొట్ట మీద చిన్న చిన్న రంధ్రాలు వేసి చేస్తారు. బట్ ఇప్పుడు మనకు ఒక సుపీరియర్ మ్యాగ్నిఫికేషన్ ఉండడం వల్ల రోబోటిక్ సిస్టంలో, మరి రోబోటిక్ సిస్టంలో సర్జన్ ఒక కన్సోల్లో చూస్తూ చేస్తాడు. ఈ కన్సోల్లో ఒక రియల్ 3 డైమెన్షనల్ పిక్చర్ కనపడుతూ ఉంటుంది. సో నౌ సర్జన్ చాలా ఎక్స్పర్టైజ్తో సర్జరీ చేయగలరు. మరియు మనకి ఇప్పుడు ఈ లాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా రిజిడ్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని ఒక గ్లాస్ పట్టుకోవాలి అనుకోండి, హ్యాండ్స్ ఫింగర్స్ మడవకుండా గ్లాస్ పట్టుకోవాలి అంటే మనం విత్ గ్రేట్ డిఫికల్టీ పట్టుకోవడం జరుగుతుంది. అదే రోబోటిక్ సర్జరీలో ఫ్లెక్సిబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం వేళ్ళు ఇలా బెండ్ చేసి కప్ పట్టుకున్నట్లు, సో రోబోటిక్ సర్జరీలో ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో వీటన్నిటి వల్ల లాప్రోస్కోపీలో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఇవన్నీ రోబోటిక్ సర్జరీలో ఆ లిమిటేషన్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి మనకు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఇది. ఆ విధంగా లాప్రోస్కోపీ కన్నా దిస్ ఈజ్ లాట్ సుపీరియర్. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకి కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ సుపీరియర్ మ్యాగ్నిఫికేషన్ కానీ, ఒక 3 డైమెన్షనల్ ఆపరేటివ్ విజన్ వల్ల కానీ, లేకపోతే ఫ్లెక్సిబుల్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కానీ మనకేమవుతుందంటే ఆపరేషన్ మనం ఏ ప్రాంతంలో చేస్తూ ఉంటామో ఖచ్చితంగా అదే ప్రాంతంలో ఆపరేషన్ పక్కనున్న చిన్న చిన్న రక్తనాళాలు కానీ, పక్కనున్న నరాలు కానీ, పక్కనున్న ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ కాకుండా చాలా ప్రిసైజ్గా సర్జరీ చేస్తాం. సో దీనివల్ల సర్జికల్ అవుట్కమ్ చాలా బాగుంటుంది.
అండ్ రక్తనాళాలు కానీ నరాలు కానీ మనం డ్యామేజ్ చేయం కాబట్టి రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది. అండ్ నరాలు అవి డ్యామేజ్ చేయం కాబట్టి నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్స్కి నొప్పి తక్కువ ఉంటుంది, రక్తస్రావం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డేనే మనం రోబోటిక్ సర్జరీలో మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ కడుపుకు సంబంధించిన ఆపరేషన్స్లో లాప్రోస్కోపీలో సెకండ్ డే అలా డిశ్చార్జ్ చేస్తాం. బట్ రోబోటిక్ సర్జరీలో ఈరోజు ఆపరేషన్ చేసుకుంటే ఈ రక్తస్రావం తక్కువ ఉండడం వల్ల, నొప్పి తక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం పేషెంట్స్ని. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి పేషెంట్స్కి. సో ఏ వ్యాధులకి లేదా ఎటువంటి ఆపరేషన్లు రోబోటిక్ సర్జరీ ద్వారా అందిస్తున్నారు మీరు? ఇప్పుడు మనకి రోబోటిక్ సర్జరీలో ముఖ్యంగా మా నారాయణ హాస్పిటల్లో కటింగ్ అక్రాస్ ఆల్ సర్జికల్ స్పెషాలిటీస్ మనకి రోబోటిక్ సర్జికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో మనము ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటాం, కోలిసిస్టెక్టమీ ఆపరేషన్ అని, లేకపోతే పేగు జారడం హెర్నియాస్ అంటాం. మనకి పొట్టకు సంబంధించిన రకరకాల ప్రాంతంలో పేగు జారుతూ ఉంటుంది, మలద్వారం ద్వారా పేగు జారుతూ ఉంటుంది, రెక్టల్ ప్రొలాప్స్ అని. సో వీటన్నిటికీ మనం జనరల్ సర్జరీ విభాగంలో రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ అందుబాటులో ఉంది. అలాగే ఇప్పుడు గైనకాలజీ డిపార్ట్మెంట్లో మనకి గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్ హిస్టెక్టమీ అని, ఈ అండాశయంకి సంబంధించిన ఆపరేషన్లు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఈ లివరు, ప్యాంక్రియాసు, పెద్ద పేగు, చిన్న పేగుకు సంబంధించిన ఆపరేషన్లన్నీ కూడా మనకు రోబోటిక్ సిస్టమ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు యూరాలజీ డిపార్ట్మెంట్లో మనకి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు, నెఫ్రెక్టమీ అని, ఈ మూత్రనాళంకి సంబంధించిన ఆపరేషన్లు, మూత్రాశయంకి సంబంధించిన ఆపరేషన్లు, ప్రాస్టేట్కి సంబంధించిన ఆపరేషన్లు, పెద్దలు పిల్లలు ఇద్దరిలో కూడా ఇవన్నీ కూడా యూరాలజీ డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉన్నాయి. మరియు ముఖ్యంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్లో మనకి పేగుకు సంబంధించిన క్యాన్సర్లు, మలద్వారంకి సంబంధించిన క్యాన్సర్లు ఇవన్నీ కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. సో ఒక మాటలో చెప్పాలంటే పొట్టకు సంబంధించిన అన్ని ఆపరేషన్లు మనం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా మనం చేసుకోవచ్చు. అండ్ నారాయణలో ఇప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో వీ హ్యావ్ ఎక్స్పర్టైజ్ రోబోటిక్ సర్జన్స్. సో అన్ని డిపార్ట్మెంట్స్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో పేషెంట్ తనకున్న సమస్యను బట్టి హీ కెన్ రీచ్ ఎ కన్సర్న్ డిపార్ట్మెంట్, దెర్ ఇస్ ఎ రోబోటిక్ సర్జన్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఇష్యూ. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ అని అంటేనే ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నది అని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు. దానిపై మీరేమంటారు? నిజంగా అది అఫోర్డబుల్లో ఉందా, ఖర్చు ఎక్కువతో కూడుకున్నదేనా? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు ఇప్పుడు సపోజ్ మనం 5 years ముందు కానీ డిస్కస్ చేస్తుంటే డెఫినెట్గా రోబోటిక్ సర్జరీ అనేది చాలా కాస్ట్లీ అఫేర్. మనకి ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపీ కాస్ట్లీగా ఉంటుంది. లాప్రోస్కోపీ కన్నా 4-5 times ఎక్కువ ప్రైస్ ఉండేది రోబోటిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేస్తే ఒక 5 years బ్యాక్. బట్ ఇప్పుడు మనకి ఆ పేటెంట్స్ అన్నీ ఎక్స్పైర్ అవ్వడము, చాలా కంపెనీస్ రోబోట్స్ తయారు చేయడము, టెక్నాలజీ మనకు తెలిసిందే, టెక్నాలజీ ఎక్కువ రోజులు వాడుకలోకి వచ్చే కొద్దీ చీప్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీలు లాప్రోస్కోపీ కన్నా ఒక 1.5 times ఆర్ 2 times ఎక్కువలో ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ చీప్ అయింది, ఎక్కువ కంపెనీస్ తయారు చేస్తున్నారు. అండ్ మరి ముఖ్యంగా నారాయణ హాస్పిటల్లో, ఎందుకంటే నెల్లూరు ఈ ప్రాంత వాసుల కోసం ఈ సర్జికల్ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి చైర్మన్ నారాయణ గారు దీన్ని లాప్రోస్కోపీ ధరలకే పేషెంట్లకు అందివ్వండి అని చెప్పారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నారాయణ హాస్పిటల్లో లాప్రోస్కోపీకి ఎంత ఖర్చు అవుతుందో సేమ్ ప్రైజ్కి రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాం. ఇటీవలే మీరు నిర్వహించిన ఈ టెలి రోబోటిక్ సర్జరీ గురించి ప్రేక్షకులతో ఒకసారి షేర్ చేసుకుంటారా? ఇప్పుడు మనకి రోబోటిక్ సిస్టంలో మనం ఇంతకుముందు అనుకున్నట్లు బేసిక్లీ ఒక సర్జన్స్ కన్సోల్ ఉంటుంది. సర్జన్ అక్కడ కూర్చొని కమాండ్స్ ఇస్తాడు అండ్ పేషెంట్ దగ్గర రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. అవి ఈ కమాండ్స్ రిసీవ్ చేసుకొని ఆపరేషన్ చేస్తాయి. నౌ టెలి రోబోటిక్ సర్జరీలో మీరు కొన్ని 100 kilometers అవతల కానీ కొన్ని 1000 kilometers అవతల కానీ అక్కడ కూడా ఒక సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ఉంటే ఈ 2 సర్జికల్ రోబోటిక్ సిస్టమ్స్ని మనం ఒక హై స్పీడ్ డెడికేటెడ్ ఇంటర్నెట్ ద్వారా ఒక హాట్లైన్ కనెక్షన్ ద్వారా మనం అనుసంధానం చేసుకుంటే, సో ఇక్కడ కన్సోల్లో కూర్చొని మనం కమాండ్స్ ఇస్తే అక్కడ రోబోట్ కూడా రెస్పాండ్ అవుతుంది. అక్కడ రోబోటిక్ కన్సోల్లో మనం కమాండ్స్ ఇస్తే ఇక్కడ రోబోట్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకి మేము రీసెంట్గా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నెల్లూరు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 500 kilometers. సో ఈ 500 kilometers డిస్టెన్స్ ఉన్న 2 రోబోటిక్ సిస్టమ్స్ని మేము అనుసంధానం చేసి అక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో 2 పేషెంట్స్కి ఇక్కడ సర్జికల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడి నుంచి అక్కడికి ఆపరేషన్ చేయడం జరిగింది. మరియు నారాయణలో ఒక 2 పేషెంట్స్కి అక్కడి నుంచి ఇక్కడికి ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ మధ్య ఈ టెలి రోబోటిక్ సర్జరీ అనేది
ఈవెన్ మన కంట్రీలో కొన్ని ప్లేసెస్లో చేయడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ కంట్రీ బిట్వీన్ 2 మెడికల్ కాలేజెస్ బైడైరెక్షనల్ రోబోటిక్ సర్జరీ, దిస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ కంట్రీ. సో ఈ టెలి రోబోటిక్ సర్జరీ వల్ల వాట్ ఈస్ దేర్ ఫర్ ద పేషెంట్, ఎందుకంటే వాట్ ఎవర్ టెక్నాలజీ కమ్స్ మనం సర్జికల్ ఫీల్డ్లో దట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఒక పేషెంట్ ఉన్నారు, తనకి ఒక అరుదైన ఆపరేషన్ చేయాలి. వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ హూ ఈజ్ అట్ ముంబై ఆర్ ఢిల్లీ ఆర్ వేరే కంట్రీలో ఉన్నారు. మనము ఇంతకుముందు అయితే పేషెంట్ని అక్కడికి పంపించాలి, లేకపోతే ఆ ఎక్స్పర్ట్ని పిలిపించాలి. ఇప్పుడు అక్కడ ఉన్న రోబోట్ని ఇక్కడ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ని అనుసంధానం చేసుకోవడం వల్ల సర్జన్ అక్కడి నుంచి ఇక్కడికి ఆపరేషన్ చేస్తాడు, ఇక్కడున్న టీంతో కలిసి ఆపరేషన్ చేస్తారు. దీనివల్ల మనము ప్రపంచ స్థాయి ఈ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో దాన్ని పేషెంట్కి తన దగ్గరలో ఉన్న ఊరికి తీసుకురావడం జరిగింది. సో అందువల్ల ఈ టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా నారాయణలో మనం సక్సెస్ఫుల్గా సర్జరీ చేయడం జరిగింది. సో భవిష్యత్తులో డెఫినెట్గా ఈ వరల్డ్ క్లాస్ ఎక్స్పర్టైజ్ని నారాయణలో మేము మా పేషెంట్స్కి అందుబాటులోకి ఈ విధంగా తీసుకొచ్చామండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.